గైస్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్, ఇండియాలో విదేశాంగ శాఖ ఎవరి కింద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? మనందరికీ తెలుసు ఇండియాలో విదేశాంగ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందని. మరప్పుడు పక్క దేశాల నుంచి ఇండియాకు వచ్చే వలసల గురించి, పక్క దేశాల గురించి గొడవల గురించి ఏ కామెంట్స్ చేయాలి, వాటి తాలూకు ఏ చర్యలు తీసుకోవాలన్న దాని గురించి ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఏంటి బ్రో ఈ సింపుల్ క్వశ్చన్లు, సెంట్రల్ గవర్నమెంటేగా అంటారుగా మీరంతా. కానీ వాట్ ఇఫ్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో తలదూరిస్తే? అన్నది భారతదేశం గైస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఇది కూడా జరిగింది. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో గొడవలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయం గురించి తన పరిధిలో లేకపోయినా స్పందిస్తూ, బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణహోమం గురించి కామెంట్ చేసే అర్హత నాకు లేదు, కానీ అక్కడి నుంచి ఇండియాకి ఎవరైనా శరణు కోరుతూ వస్తే నేను ఖచ్చితంగా అలవ్ చేస్తాను అంటున్నారు. షీ ఈజ్ సచ్ ఎ కైండ్ హార్ట్. కానీ చిన్న ప్రాబ్లం, అలాంటి ఆఫర్లు చేసే హక్కు స్టేట్ సీఎం కి ఉంటదా? ఆబ్వియస్లీ ఉండదు. అండ్ ఈ కమెంట్స్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి పుండు మీద కారం జల్లినట్టయింది. ఆల్రెడీ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు జరుపుతుంటే ఇక్కడ మన మమతా బెనర్జీ గారేమో ఇలా. సో వాళ్ళు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దగ్గర అఫీషియల్ గా ఈ కమెంట్స్ సంబంధించి ఫిర్యాదు చేశారు. మన రాజ్యాంగంలోని 7th షెడ్యూల్లో స్టేట్ కింద ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెంటర్ కింద ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని క్లియర్ గా డిమార్కేషన్ అనేది ఉంటది. అండ్ ఫారిన్ అఫైర్స్ అనేది సెంట్రల్ లిస్ట్ లో సబ్జెక్ట్. సో స్టేట్స్ ఫారిన్ అఫైర్స్ విషయాల్లో తల దూర్చలేవు. అఫ్ కోర్స్ స్టేట్స్ అవసరమైనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి సజెషన్స్ ఇవ్వచ్చు, అంతే. అంతకు మించి ఫారిన్ అఫైర్స్ లో స్టేట్స్ ని రాజ్యాంగం అలో చేయదు. ఇలా ఫారిన్ అఫైర్స్ లో జోక్యం చేసుకుంటుంది కేవలం వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, కేరళ సైతం ఇలాంటి వ్యవహార శైలినే ప్రదర్శిస్తుంది. ఫనీ థింగ్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ ది సో కాల్డ్ ఫారిన్ సెక్రటరీని సైతం అపాయింట్ చేశారు. ఇప్పుడు అసలు రాజ్యాంగం అనేది స్టేట్స్ చేతుల్లో ఫారిన్ పాలసీ అనేది ఎందుకు పెట్టలేదో తెలుసుకుందాం. ఇప్పుడు మనం లిక్కర్ పాలసీని తీసుకుందాం. ఇది స్టేట్ పరిధిలో ఉండేదే. సో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటది. అదే ఫారిన్ పాలసీలో కూడా జరిగిందనుకోండి, ఒక్కో స్టేట్ కి ఒక్కో ఫారిన్ పాలసీ ఉండకూడదు కదా. జస్ట్ ఇమాజిన్, ఫారిన్ పాలసీ అనే సబ్జెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెడితే, అందులో భాగంగా వాళ్ళకి పాకిస్తాన్ తో నెగోషియేట్ చేసే పవర్స్ ఇస్తే, లేదా తమిళనాడు గవర్నమెంట్ కి శ్రీలంకతో నెగోషియేట్ చేసే పవర్ ఇస్తే, అలాగే పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ లో కూడా ఖాళిస్తానీస్, చైనాతో నెగోషియేట్ చేసుకోండి అంటే ఫారిన్ పాలసీ అప్పుడు ఎంత మెస్సీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ ని తయారు చేసిన వాళ్ళు ఫారిన్ అఫైర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టారు. ఎందుకంటే ఇండియా ఒక దేశంగా ఇంకో దేశంతో మాట్లాడుతున్నప్పుడు అందరి గొంతు ఒక్కటే ఉండాలని. అండ్ ఇలాంటి విషయాల్లో తలదూర్చడం అనేది స్టేట్ గవర్నమెంట్స్ కి అస్సలు మంచిది కాదు. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కేరళ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకుంటూ వాళ్ళ ఓన్ ఫారిన్ అఫైర్స్ సెక్రటరీని అపాయింట్ చేసుకోవడం అనే చర్యని ఖండిస్తూ ఈ చర్య అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అండ్ ఈ అంశం ఏదైతే ఉందో ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఆయుధంగా మారిందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తన స్టేట్ నుంచి సిబిఐని వెళ్లగొట్టింది. ఈ విషయం కూడా కోర్టులో ఉంది. ఇంకో అంశం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. కొన్ని రాష్ట్రాలు ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఇంకొక అంశం, తమిళనాడు గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసే బిల్స్ ని సైన్ చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అనే వ్యక్తి కేవలం నామినల్ ఫిగర్ మాత్రమే. రియల్ పవర్స్ అన్ని స్టేట్ లెజిస్లేచర్ చేతిలోనే ఉంటాయి. సో ఇలా అనేక విషయాల పట్ల సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని దాటి వ్యవహరించడం వల్ల ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. కానీ ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల భారతదేశానికి అతిపెద్ద బలమైన ఫెడరల్ స్ట్రక్చర్ బలహీనతగా మారకూడదు. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే అనిపించుండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఇంట్రెస్టింగ్ కథనాన్ని మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ కథనంతో మళ్ళీ కలుసుకుందాం.